హల్లెలూయా. గుడ్ మార్నింగ్. రండి, మరొక రోజు ప్రభు ఇచ్చాడు కదా, ఆయన్ని స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దినచర్యను ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొక రోజు మా జీవితాల్లో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజులో నిన్ను స్తుతించుటకు, దినమంతా నీ కొరకు జీవించటకు మాకు సహాయం చేయము, దీవించుము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ఏదైనా సరే మొదటగా దేవుడి చేతుల్లో మనం పెడితే అది దీవించబడదు. దినమైన, మన రాబడైనా, మన సమయమైనా, మన పనులైనా, ఏమైనా సరే మనం ప్రారంభించక ముందు ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. అసలు ప్రారంభించడం కొంతమంది అనుకుంటున్నాను అంటే ఆగిపోతాను. పీజీ చేద్దాం అనుకుంటున్నాను, దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను, యూఎస్ఏ వెళ్దాం అనుకుంటున్నాను, వీసాకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, పాస్పోర్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, ఇంకో ఇంట్లోకి మారదాం అనుకుంటున్నాను, బతుకులో ఇంతకాలం అయిపోయింది, ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, మందిరానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి అనుకుంటున్నాను. అన్నీ అనుకుంటారండి మనం కదండి. దేవుని బిడ్డలు మన వాక్యం వింటున్నప్పుడు మనకు ఆ ప్రేరేపణ వస్తుంది కాబట్టి అన్నీ అనుకుంటాం, కానీ ఒక్కటి ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించాం చెప్పండి? ఎందుకు ప్రారంభించాం? ఏదైనా పని చేయాలంటే మొట్టమొదట మనకు వచ్చే మానవ రీతిగా లోకంలో ఉన్న వాళ్ళకు వచ్చే ప్రశ్న ఏంటంటే, డబ్బులు లేవు, డబ్బు ఎవరిస్తారు, డబ్బు ఎక్కడిది అంటే డబ్బుతోటే అన్నీ చేసేద్దామనా అనుకుంటున్నారు చాలామంది. డబ్బు ఉన్నోళ్ళు కూడా అనుకుంటూనే ఉంటారు, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ మనకు డబ్బులు లేవు. కొంతమందికి నాకు బలం లేదు, నాకు ధైర్యం లేదు, నాకు విశ్వాసం లేదు, నాకు ఓపిక లేదు. సింపుల్గా చెప్తారు కొంతమంది. పొద్దున్నుంచి మంచి కూర చేసి పెడదాం అనుకుంటున్నాను, వాళ్ళు ఓపిక లేదు. ఏంటండి, ఎన్నిసార్లు ఎన్ని పనులు ఆ విధంగా మీరు వాయిదా వేస్తూ మీ జీవితంలో ఏమి చేయని వారిగా మిగిలిపోయారో, అదే స్థాయిలో ఉండిపోయారో ఒకసారి పరిశీలించుకోండి. క్రీస్తులో ఉన్నవాడు అభివృద్ధి చెందుతాడు, దినదిన అభివృద్ధి చెందుతాడు. నీ జీవితం మెరుగుపడాలి, నీ రాబడి అధికమవ్వాలి, నీ సమాధానం పెరగాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ జీవితంలో అన్ని విషయంలో వర్ధిల్లాలి. కారణం ఎందుకు వర్ధిల్లడం లేదంటే, నా యందు నిలిచి ఉండమన్నాడు ప్రభు. నా మాటలు మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాతో మీరు అటాచ్ అయి ఉండాలన్నాడు. దేవుని సహాయం లేకుండా నిజమే మనం ఏమి చేయలేము, అనుకుంటూ కూర్చుంటాం. ఏదన్నా చేసినా కూడా అది విఫలమవుద్ది కానీ సఫలమవుతుంది. దేవుని సహాయం లేకుండా నువ్వు చేసేది ఏదైనా సరే సగంలో ఆగిపోద్ది కానీ సంపూర్ణం అవ్వదు. అందుకే మనం ఏదైనా చేయాలంటే మొదట దేవునితో ప్రారంభించాలి. ఆయన ఎప్పుడు ఫ్రీగానే ఉన్నాడు. దేవుడు బిజీగా అనుకోకండి. అయ్యో, దేవుడు చాలా బిజీ కదండి, చాలామందికి సాయం చేస్తుంటాడు కదా, నేను చిన్నోండి కదా, నా చిన్న పనే కదా, నా చిన్న విషయమే కదా అని కొంతమంది వారి పనుల విషయం కానీ వారి ప్రారంభాలు కానీ దేవునికి చెప్పకుండానే ప్రారంభిస్తుంటారు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. మనందరం ఆయనకి చాలా విలువైన వాళ్ళని. ఏ దీనుడు మొరపెట్టినా ఆయన జవాబిస్తాడు. ఎక్కడ ఉన్నా ఏ పేదరాలిని అవసరత అయినా ఆయన తీర్చగలడు. ఎస్, దేవుడిని వెతకండి. ఆయన నిన్ను వెతుకుతున్నాడు. మన లోకంలో, మన దేశంలో ఏమంటారంటే, దేవుడిని వెతుకుతున్నాము. నువ్వు ఎంత ఎతికినా నీ అన్వేషణ వల్ల నువ్వు దేవుని కనుగొనలేమండి. అసలు నీకు తెలియదేమో, దేవుడే మనల్ని వెతుకుతున్నాడు. తప్పిపోయిన వాళ్ళం మనమే. దేవుడు తప్పిపోవాలా? దేవుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు, ఆయన స్థానంలోనే ఉన్నాడు. మనమే తప్పిపోయి, దిగజారిపోయి, చెదిరిపోయి గందరగోళం చేసుకున్నాం. అందుకే తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చానన్నాడు యేసుప్రభు. నీకోసం వెతుకుతున్నాడు ఆయన. నీతో మాట్లాడాలని వెతుకుతున్నాడు. నువ్వేం పోయి పరిగెడుతున్నావు లోకం వెంట, పాపం వెంట. ప్రభు నీ వెనకాలే వస్తున్నాడు వెతుక్కుంటూ. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ టర్న్ బ్యాక్. నువ్వు వెనక్కి తిరిగితే నీ ఎదురుగుండా ప్రభు ఉన్నాడు. ఆయన సహాయం నీకు, ఆయన కౌగిలి నీకు సిద్ధంగా.
ఎస్, రిపెంట్. పశ్చాత్తాపం అంటే మారు మనసు పొందటం. మనసు మార్చుకొని నీ మార్గాన్ని దిద్దుకొని నువ్వు వెనుదిరిగితే, నువ్వు చేస్తున్న దాన్ని వదిలిపెడితే, దేవుని చిత్తం ఎరుగుట వరకు నువ్వు మోకాళ్ళ మీద పెడితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. హగ్గయి గ్రంథంలో, హగ్గయి అనే గ్రంథం ఉంది తెలుసండి పాత నిబంధనలో. ఇక్కడ చాలా విషయాలు అనుదిన ధ్యానం కదా, మీరు పూర్తిగా చదవండి ఈ అధ్యాయాన్ని. ఈ పుస్తకాన్ని 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. మీరు బాగా చదవండి. చాలా ఉత్సాహంగా ధైర్యాన్ని కలుగజేసేట్టుగా ఉంది. ఒక మాట మీకు నేను చదువుతున్నాను, వినండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడుకు యెహోయాజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొను. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, జనులారా ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగానున్నాను. ధైర్యం తెచ్చుకో. పిరికోడు ఏం చేయలేడండి. ఫెయిల్ అయిపోతానే అనేవాడు చదవలేడు కదా, ఓడిపోతాననేవాడు పరిగెత్తలేడు కదా, ముగించలేనేమో అనే అవిశ్వాసంతో ఉన్నవాడు పని ప్రారంభించలేడు కదా. ముందు ధైర్యం తెచ్చుకో. కానీ నీ ధైర్యం దేని మీద? నీ బంధువుల మీద కాదు, నీ డబ్బు మీద కాదు, నీ బలం మీద కాదు, బలం చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరిగించును అని చెప్పిన ప్రభు వాగ్దానాన్ని సొంతం చేసుకొని, దేవుడు నాకు తోడుండాలి ఆయన చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని నిద్రపోమనలేదండి. ధైర్యం తెచ్చుకున్నానంటారు, చేతులు ముడుచుకొని కూర్చుంటారు. పని జరిగించు. ఆ మాట నాకు చాలా ఇష్టంగా ఉంది. ఇక్కడ చదవండి. అక్కడ ధైర్యం తెచ్చుకొని పని జరిగించు, పని ప్రారంభించు. వర్క్, డూ, స్టార్ట్. నీ పని ప్రారంభించినదే, ప్రారంభించు. అగ్గిపుల్ల గీస్తే కదండి అగ్ని రాచుకుంటుంది. అగ్గిపుల్లే గీయకుండా అది కూడా సోమర్థనంగా వదిలేస్తే నువ్వు పట్టించగలవు? యు స్టార్ట్ సంథింగ్ విత్ ప్రేయర్. దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యంతో ఆయన చిత్తములో పని ప్రారంభించు. నేను తోడై ఉంటాను. నీ పనికి కావలసిన ప్రతి సహాయం నేను చేస్తానంటున్నాను. హల్లెలూయా. హగ్గయి గ్రంథంలో పని ప్రారంభించమనింది. దేవుని ఇల్లు, మందిరం కట్టే పని ప్రారంభించమన్నాడు. మనమేమో మన పిచ్చి పనులు ప్రారంభించుకోవడానికి దేవుడి సహాయం కావాలంటాం. నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతామని మీరు ఈ మండే విన్నారు కదా, ఈ యొక్క 2 రోజుల క్రితం విన్నారు కదా. ఏంటంటే ఎంతమంది ఈ రోజున మీరు మొదట దేవునికి పని చేస్తే దేవుడు నా పని చేసి పెడతాడు అని నమ్ముతున్నారు? దేవుని పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఇశ్రాయేలీయులు అవిధేయులై మందిరాన్ని పోగొట్టుకొని అనేక రోజులు బానిసలుగా ఉన్నారు. దేవుడు అద్భుతంగా వారికి మార్గం తెరిచి, వెళ్ళి మీ దేశం వెళ్ళి మీ మందిరం కట్టుకోండి అని ఆ రాజు చేతే ప్రేరేపిస్తే గబగబా వచ్చారు. కానీ పని ప్రారంభించారు, ఆపేశారు, బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్. పని ప్రారంభిస్తే పని ముగించాలనే ధ్యాస ఉండదండి చాలా మందికి. అది మధ్యలో ఆపేస్తారు. బ్రేక్ అంటారు, టీ అంటారు, కాఫీ అంటారు, భోజనం అంటారు, ఇంకేదో అంటారు, సెల్ ఫోన్ పట్టుకుంటారు. అవో కార్యారంభం కంటే కార్యాంతం ముఖ్యం. పని ప్రారంభించంటే మందిరం పని ప్రారంభించి ఆగిపోయారు. మధ్యలో బ్రేక్ అన్నారు. బ్రేక్ ఏంటి? గంట, అరగంట. 16 సంవత్సరాలు వారు మందిరం పని
ఆపేసిన సమయంలో దేవుడు హగ్గై ద్వారా ఈ మాటలు వారికి తెలియజేశాడు. ఆలోచించేయి, నువ్వు ప్రారంభించిన పని ఎన్ని సంవత్సరాలుగా ఆగిపోయి ఉంది చెప్పండి. కొందరు ప్రారంభించి అది ఆపేస్తారు, చేద్దాం 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 అనుకుంటూనే ఉంటారు. ఆగిపోకండి. ఎందుకు ఆగిపోతున్నావు? డైవర్ట్ అయిపోయింది వాళ్ళ మనసు. దేవుని ఇంటి మీద నుంచి వారింటి మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవుని చిత్తాన్ని తప్పారు. మనం ఎందుకు ఎంతమంది స్టూడెంట్స్ అండి వాళ్ళ మా చర్చ్ పక్కనే ఐఐటి క్యాంపస్ ఉంది. ఎంతమంది అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ అంత మెరిట్ అయిన మంచి తెలివిగల వాళ్ళు ఫస్ట్ ఇయర్ బాగుంటారు, సెకండ్ థర్డ్ ఇయర్ అయితేప్పటికీ అనేకులు వాళ్ళ పేరెంట్స్, మన తెలుగు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు చెప్తుంటారు, మా అబ్బాయి చదువు మీద ధ్యాస పోయిందండి. వై స్టార్టెడ్, నేను ఐఐటీలో చదవాలని రోషంగా వచ్చాడు, కానీ మధ్యలో పోయింది. ఎందుకు పోయింది? ఫ్రెండ్షిప్ వచ్చిందండి, సెల్ ఫోన్ డిస్ట్రాక్ట్ చేసిందండి, ప్రోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయాడు, బెట్టింగుల్లో మోసపోయి నష్టపోయి మనసు స్థిమితం లేక చదువు మీద మనసు పెట్టలేకపోయాడు. ఇదిగో 2 years 3 years అయిపోయింది, ఇంటి తీసుకుపోతున్నాడు, ఇంకా చదవలేడు, నాకు వద్దు నేను వచ్చేస్తానంటున్నాడని అంటున్నారండి. ఎవరన్నా మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? చదువు మధ్యలో ఆపేశారా? ఇంటి పని ఆపేశారా? మీకున్న అంబిషన్, మీకున్న ఆశలను అణుచుకొని నా చేత కాదులే, చేయలేనులే అని వదిలేశారా? నేను ఎన్నో ప్రయత్నాలు చేశానండి, ఇది అవ్వదండి అని వదిలేశారా? మీతోనే చెప్తున్నాడు ఈరోజు, వదలకు, ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నా దేవుడు బలహీనులను బలపరిచేవాడు. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను. పని ప్రారంభించు. స్టార్ట్ టుడే అగైన్. నీ పని ప్రారంభించు. మరలా 16 సంవత్సరాల తర్వాత వాళ్ళు పని ప్రారంభించారు. అద్భుతంగా మందిరాన్ని కట్టి ముగించారు. డబ్బు ఎలాగంటే ప్రభు అన్నాడు, వెండి నాది, బంగారం నాది, నేను నా మహిమతో ఈ మందిరాన్ని నింపుతాను, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. నువ్వు చదవకుండా, పరీక్ష రాయకుండా నువ్వు దేవుడు పాస్ చేయాలంటే ఎలా చేస్తాడు? నువ్వు ప్రారంభించకుండా, విశ్వసించకుండా, ప్రార్థించకుండా నీకన్నీ సఫలత అవ్వాలంటే ఎలా జరుగుతాయి? నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచు. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈ రోజున మీరందరూ ఎవరెవరు ఆగిపోయి ఉన్నారో, ఎవరెవరు డైవర్ట్ అయిపోయి ఉన్నారో, ఎవరు బ్రేక్ తీసుకొని ఉన్నారో, అభివృద్ధి ఆశీర్వాదాలు ఆగిపోయినవో అవి ఈ రోజు నుండి మీరు ప్రారంభిస్తారు. హల్లెలూయా. ప్రభు మీతోనే చెప్తున్నాడు, నేను మీకు తోడే ఉంటాను, ధైర్యం తెచ్చుకో, పని జరిగించు, స్టార్ట్ టుడే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ఎంతమంది ఏ పనులు ఆగిపోయారు, వారి చదువుల్లో, వారి గృహ నిర్మాణాల్లో, వారి యొక్క ప్లాన్స్ని, వారి ఆశలు ఆశలై నిరుత్సాహంతో సంవత్సరాల తరబడి ముందుకు సాగలేని పరిస్థితుల్లో స్టాగ్నెంట్ అయిపోయారు. అటు వారితో నువ్వు మాట్లాడుచున్నందుకే వందనములయ్యా. వారెవరో ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ నీకు బాగా తెలుసు కదా. నేను ఇక చదివి బాగుపడను, నాకు ఇక ఉద్యోగం దొరకదు, నాకు గర్భఫలం దొరకదు, నా వివాహం జరగదు, నేను మళ్ళీ కోలుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించలేను, నా భక్తిలో దిగజారిపోయాను, నేను మళ్ళీ దేవుడితో సహవాసం కలిగిన స్థితికి లేవలేను అని లోకం చేత ఆకర్షించబడి మనసును పాడు చేసుకొని కృంగిన స్థితిలో ఉన్నారు. అట్టి వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ధైర్యం తెచ్చుకొని ప్రారంభించడానికి, నీతో ప్రారంభించడానికి అతడు చేయనదంతయు సఫలమగున మాట ఆ ఒక్కొక్కరి పట్ల నెరవేరుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడేండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లో వచ్చి టైప్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 తెలియజేయండి. నిజంగానే మీరు ఏదైనా పని ప్రారంభించి ఆగిపోయి ఉంటే ఇవాళ నుంచి ప్రారంభించండి. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే ఆ విషయాన్ని మాకు కూడా తెలియజేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థించండి. ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసం ఉంచండి. మీ హృదయ ఆలోచనలు దేవుడు నెరవేరుస్తాడు. ఆయన తోడయండి, మీ బలహీనతను బలంగా మార్చి ఆయన నామానికి మహిమ తెచ్చినట్లుగా ఆయన మహిమతో మన జీవితాలను, మన సాక్ష్యాలను బలపరుస్తాడు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. తోడు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదరు దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.